కోసిగి మండల కేంద్రంలో బసవన్నకొండ సమీపంలో ఉన్న ఎర్రవాగులో సంచరిస్తున్న చిరుత పులిని చూసి రైతులు, మేక కాపురలు ఫారెస్ట్ అధికారులకు తెలియజేయడంతో వెంటనే ఫారెస్ట్ అధికారులు స్పందించి వారి పూర్తి సిబ్బందితో ఫారెస్ట్ అధికారులు కోసిగి గ్రామం ఎర్రవాగు దగ్గరకు చేరుకుని పులిని చూసి పులికి మూర్ఛ ఉందని, దానివల్ల ఎక్కడికి వెళ్లకుండగా అదే ప్రాంతంలో ఉండడంతో దానిని ఫారెస్ట్ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారికి కోసిగి పౌరులు సహాయం చేశారు. స్క్వాడ్ డిఎఫ్ఓ రవిశంకర్, డిఎఫ్ఓ శ్యామల వీరి ఆధ్వర్యంలో ఆదోని ఫారెస్ట్ ఆఫీసర్ తేజస్విని వారి సిబ్బందితో కోసిగి ఎస్ఐ హనుమంత్ రెడ్డి వారి సిబ్బందితో చిరుత పులిని క్షేమంగా పట్టుకున్నారు. ఇక్కడ ఉండేటువంటి రైతు పేరు మన అది కొసిగి బజారి వాళ్ళ పొలంలో దగ్గర ఆయన మా ఎద్దులతో ఈ కాడి చేస్తుంటే ఇక్కడికి 11 గంటలకల్లా వచ్చిందంట. 11 గంటలకు వచ్చి అది సోలుకుంటా వచ్చింది. అప్పుడైతే కొంచెం యాక్టివ్గా ఉండింది. బట్ యాక్టివ్నెస్ నుంచి అది దాన్ని చూస్తేనే చుట్టూ 10 మంది ఆడోళ్ళు మగోళ్ళు అక్కడ పొలం పనులు కలుపు గిలుపు తీసుకుంటున్నారు. ఈ తీసుకునేటప్పుడు దీన్ని చూసి పారిపోయినారు. ఎద్దులను కూడా వదిలేస్తే అవి కూడా పారిపోయిన తర్వాత ఇది వచ్చి మరి నీళ్లకు దప్పిగైందో ఏమకతో దాన్ని కొంచెం డ్రౌజీనెస్ అంటే మత్తులో ఉంది అనమాట. ఆ పోయి నీళ్లు తాగడము, పక్కన సెలివి మాదిరి ఉంది, అంటే ఒక కాలువ ఉంది, దాంట్లో నీళ్లు ఉన్నాయి, పారుతా ఉన్నాయి. ఆ నీళ్లు తాగుకుంటా ఉండింది. వీళ్ళు చూసినారు, అక్కడ ఉండింది కాబట్టి ఇంకా చుట్టుకుంటున్న ప్రజలందరూ వచ్చి చూసుకొని ఫోటోలు తీసి దాన్ని వైరల్ చేసేసినారు. చేసిన తర్వాత మాకు సమాచారం వచ్చిన తర్వాత అక్కడి నుంచి కర్నూలు నుంచి నేను ఫ్లయింగ్ స్క్వాడ్ డిఎఫ్ఓ మేడం డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ కర్నూలు, తర్వాత ఇక్కడ దానికి ఎఫ్ఆర్ఓ గారు అందరూ వచ్చినారు. ఎఫ్ఆర్ఓ ఆదోని, తర్వాత అంతా స్టాఫ్ అందరూ కూడా వచ్చారు. వీళ్ళతో వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజల కోఆపరేషన్తో బాగా ప్రజలు కోఆపరేషన్ చేసినారు. పాపము దాన్ని కొట్టొద్దని చెప్పి నేను అక్కడి నుంచే ఫోన్లో ఎవరికో మళ్ళీ నాకు తెలియదు, ఆ పిల్లోని పేరు రాజు అని చెప్పినాడు నాకు పేరు. ఆ పిల్లోడు దాన్ని రాళ్లతో మాత్రం కొట్టొద్దండి, ఎందుకంటే అది ఒక జీవి మన మాదిరి, అది సాగు బతుకుల్లో ఉందని చెప్తే అది దాన్ని కంప్లీట్ చేసి రాళ్లతో కొట్టడము గిట్టడము ఏం చేయలేదు. పిల్లలు మంచిగా చేసినారు. ఒకవేళ వేసింటే 2-3 రాళ్ళు వేసింటే కానీ కూడా ఏం రాలేదు. అది మళ్ళీ ఎఫ్ఆర్ఓ నేను వచ్చేసరికి ఎఫ్ఆర్ఓ ముందు పోయినందుకు అప్పుడు పైకి వచ్చేసింది. అది అంటే జనాభా అంతా చుట్టూ. యాక్చువల్గా మాబ్ ఎట్లుండాలనంటే ఏదైనా ఒక జంతువు కింద ఇట్లా ఉన్నప్పుడు కామ్గా చూస్తూ ఉండాలి. ఒకవేళ చూడాలని అనిపిస్తే కామ్గా సైలెంట్గా చూస్తే అది దాని మానాన్ని అది ఉంటుంది. దాని ప్రాణం మనం కాపాడిన వాళ్ళం అవుతాము. తర్వాత మీరు కూడా ఆనందించడం వాళ్ళు అవుతారు. కేకలు పెడితే ఏమైపోతుందంటే ఇప్పుడు మనం ఏదైనా పాము కాటేసింది అనుకో, లేకపోతే మన 108లో తీసుకుపోతున్నాం, పాము కాటేసిన బండ్లో తీసుకుపోతున్నాం, ఏదన్నా ఎక్కువ కదిలినామంటే ఆ పాయిజన్ అంతా ఎక్కువ పాకిపోయి తొందరగా చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి. అట్లే దీనికి ఏమన్నా పొరపాటున ఏదన్నా జరిగింది అంటే అవన్నీ ఎక్కువ అవుతాయి అనేటువంటి ఉద్దేశంతో కామ్గా ఉండమని చెప్పినాం ప్రజలను. దాని చుట్టూ తిరిగితే ఏమైపోతుంది, ఇప్పుడు మనకు వేరే ఊరికి పోయినాం అనుకో, ఈడేరా దొంగోడు అని రాళ్ళతో వేయడం మొదలు లేకుంటే కేకలు పెట్టడం చేస్తే ఏమవుతుంది, దానికి అదిరిపోయి కూర్చుంటాడు, కింద పైన అంతా కూర్చుంటాడు వాడు, చెమటలు బట్టి పిచ్చి అవుతాడు వాడు. సో అట్లా అవి కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ప్రజల్ని ఇక్కడ కామ్గా ఉండండి అంటే పాపం పిల్లలందరూ కూడా పైకెక్కి కామ్గానే ఉన్నారు, బాగా చూసినారు. ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి నష్టపరిహారం ఏదైతే ఈ యొక్క పత్తి సేనుకు నష్టపరిహారము డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ చెల్లిస్తుంది. అక్కడ చెల్లించేదానికి దీనికి కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. దానికి ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలు తీసుకున్న తర్వాత దానికి ఒక రిపోర్ట్ మూలకంగా చేసుకొని రేపు కానీ ఎల్లుండి కానీ ఖచ్చితంగా డబ్బులు ఇచ్చేటువంటి నష్టపరిహారం చెల్లించేటువంటి ఏర్పాటు చేస్తారు. రేపు వచ్చి మా స్టాఫ్ వచ్చేసి దానికి సంబంధించిన ఫోటోలు అన్నీ తీసి చేస్తారు. దీనికి మన కొసిగి గ్రామస్తులందరికీ కూడా నా యొక్క మనపూర్వక ధన్యవాదాలు. అందరూ కూడా బాగా కోఆపరేట్ చేసినారు, చాలా సంతోషం. పిల్లలందరూ బాగా యాక్టివ్గా ఉన్నారు. ఇక్కడ బహుశా ఇది ఎక్కువగా గొర్రెలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దానికోసం ఇక్కడ ఇది ఎక్కువ సంచరిస్తూ ఉంది. ఎందుకంటే మనము మటన్ కావాలనుకుంటే ఆదివారం ఏం చేస్తాం, మటన్ షాప్ పోతాం. ఇది మటన్ కావాలనుకుంటుంది, ఇది ఆకులు గీకులు తినదు కదా, దానికోసం ఈ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటుంది, పైన కూర్చో ఉంటుంది. వీక్ ఉంటే ఆ స్పాట్ను పెట్టేస్తుంది. వీళ్ళందరికీ తెలుసు విషయం, ఇలా కాబట్టి మాకన్నా మీకన్నా ఇక్కడ ఉండే ప్రజలకు బాగా ఎన్ని కోతులు ఉండేటివో, ఇప్పుడు కోతులు ఎన్ని అయినాయో, తర్వాత గొర్రెలు ఎన్ని ఉన్నాయో, ఇప్పుడు ఏమన్నా గొర్రెలు పోయినాయో తెలియదు కానీ బట్ ఇక్కడ నాకు తెలిసి సుమారుగా ఉండేటివి ఈ చిరుతపుల్లులు కూడా ఉన్నాయని తెలిసింది. ఇప్పుడు ఈ కోఆపరేషన్కి అటవీ శాఖ, పోలీస్ శాఖ, తర్వాత మీడియా వారికి, తర్వాత అందరికీ మా యొక్క అంటే వారి తరఫున మీకు ధన్యవాదాలు. దానికి యాంటీడోట్ కావాలన్నమాట, అంటే దానికి డాక్టర్ కేర్ కావాలా, డాక్టర్ కేర్ తీసుకొని రావాలన్నమాట. ఆ డాక్టర్ ఏమైంది, దానికి ఎందుకు డ్రౌజీనెస్ ఉంది, దాని కారణాలు వాళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలని చెప్పేసి చేస్తాము. శ్రీశైలం నుంచి టీం వస్తూ ఉంది, బహుశా మధ్యలో తీసుకోవచ్చు. అప్పటిదాకా ఇక్కడ పెడితే ఏదన్నా దానికి
ప్రమాదం అంటే ఎక్కువ. इशार इशार भी है वो हाँ కొంచెం మిస్ మగండి మేడం ఏడ్చే మగం పెట్టేది లేదా పడిపోయాడా చూసి ఈడ వచ్చే దాంట్లో తీసుకుంటారా అడిగేదాన్ని దాంట్లో అది అడుగున్నట్లు పోండి ఆడ చేయను ఉండదనా అదే ఆయన చూడు ఫోన్ ఇది కాదు అంతే